50 ఏళ్ల రేణు అగర్వాల్ ను అత్యంత పాశవికంగా హతమార్చారు. దుండగులు ఆమెను కాళ్లు చేతులు కట్టేసి కత్తి కత్తెరతో పొడిచి ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పరుస్తుంది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా చేరిన యువకుడితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నట్లు, ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లోని నగలు, నగదును దోచుకుని రేణు స్కూటీపై పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైజాల్ ఫినాయిల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను. సరే, క్లీనింగ్ టెస్ట్ చేద్దాం. ఉంది కదా లైజాల్ శుభ్రతలో 10 రెట్లు బెటర్ గా. కానీ ఫినాయిల్ అయితే చవకనా? ఫినాయిల్ యొక్క 3 మూతలతో పోల్చితే లైజాల్ కేవలం 1 మూతే సరిపోతుంది. లైజాల్ ఇస్తుంది ఫినాయిల్ కంటే 10 రెట్లు బెటర్ క్లీనింగ్, చంపుతుంది 10 రెట్ల జర్మ్స్ ని, మరి పట్టేది కేవలం 1%. అవ్వండి స్మార్ట్, చేయండి లైజాల్. నెక్స్ట్ 10 years లో ఏపీ ఎలా మారనుంది? ఈ అంశంపై ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వే టు న్యూస్ కాన్క్లేవ్ లో మాట్లాడబోతున్నారు. వే టు న్యూస్ కాన్క్లేవ్ 2025 September 12 సీకే కన్వెన్షన్ విజయవాడ. ఎంట్రీ బై ఇన్వైట్ ఓన్లీ. ఆఫీస్ నుంచి బయలుదేరాను. ఏమైంది? నడు నొప్పిగా ఉంది. ఆరు ఆరు నీకు నడుము నొప్పి కదా? ఉండేది మూవ్. ఇది త్వరగా పనిచేస్తుంది, వెచ్చదనం తెస్తుంది. ఇక నొప్పిని దూరం చేయండి. ఆత్మీయుల కోసం మూవ్ అవ్వండి. ప్రకృతిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకర జీవితం, ఎనలేని ఆనందం అది మీ యోషితాతోనే సాధ్యం. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. చెమట దుర్వాసన రోజులో ఎప్పుడొస్తుందో ఏం తెలుసు? వచ్చేసింది డెటాల్ కొలోన్ ఫ్రెష్ ఇంకా లైమ్ ఫ్రెష్. ఇది దుర్వాసన కలిగించే క్రిములతో పోరాడుతుంది. 12 గంటలు ఫ్రెష్ గా ఉంటుంది. అచ్చం ఇప్పుడే స్నానం చేసినట్లుగా. 12 గంటల ఫ్రెష్. డెటాల్ కొలోన్ ఫ్రెష్ ఇంకా లైమ్ ఫ్రెష్ తో. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో దారుణం వెలుగు చూసింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ ను అత్యంత పాశవికంగా హతమార్చాడు దుండగుడు. ఆమెను కాళ్లు చేతులు కట్టేసి కత్తి కత్తెరతో పొడిచి ప్రెషర్ కుక్కర్ లో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు
అందిస్తారు. మధు చెప్పండి. నిన్న జరిగినటువంటి పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో అయితే గాలిస్తున్నారు. పూర్తిగా కూడా సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ హై లెవెల్, పైకి చూడడానికి మాత్రం రేంజ్ లో హై సెక్యూరిటీ ఉంది. కానీ లోపల మాత్రం చూస్తే మాత్రం ఇంత పెద్ద సంఘటన ఎలా జరిగింది అనేది మాత్రం తెలియదు. కేవలం డబ్బుల కోసమే హర్ష అనేటటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నారో వంట పని చేసేటటువంటి హర్ష, ఇక్కడ ఉన్నటువంటి రేణు అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లో అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ తరువాత ఆమె ఇంటి లోపలికి వెళ్ళి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కూరగాయలు తరిగేటటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో ఆమె మెడను కోసి అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడ ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందంటే రేణు అగర్వాల్ భర్తకు సంబంధించినటువంటి బైక్ ఏదైతే ఉందో అదే బైక్తో ఇదే రోడ్డు ద్వారా ఇదే మార్గం ఏదైతే ఉందో ఇదే మార్గం ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది. అదొకటి. అయితే హంతకుడు హర్ష ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇతను రీసెంట్గానే ఇక్కడికి పనిలో చేరినట్టుగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. 2 నెలల క్రితమే వచ్చినట్టుగా సమాచారం. మరి వచ్చిన తర్వాత అతను వంట చేయడానికి మాత్రమే వచ్చాడా, లేకపోతే ఇక్కడి నుంచి ప్రీ ప్లాన్గా డబ్బులు కొట్టేసాలి అని స్కెచ్ వేసుకొని వచ్చాడా? కానీ జరిగినటువంటి మొత్తం హత్యను చూస్తూ ఉంటే అతను రెక్కి నిర్వహించాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. అంటే కొన్ని రోజుల ముందు రెక్కి నిర్వహించి ఆ తరువాత ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆమె ఇంటిలో ఒంటరిగా ఎప్పుడు ఉంటుంది, ఇంటి నుంచి రేణు కుటుంబ సభ్యులు ఎప్పుడు బయటికి వెళ్తారు అనే దాని మీద పూర్తిగా కూడా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతనే, అతను ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఇంటి లోపలికి హర్షతో పాటు మరొకరు ప్రవేశించి అక్కడ ఆమెను తాళ్లతో కట్టేసిన తర్వాతే లోపల ఉన్నటువంటి బంగారంతటిని కూడా, అంటే ఒకటి తాళ్లతో కట్టేసిన తర్వాత ఆమె తలపైన అక్కడే ఉండేటటువంటి కుక్కర్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కర్తో తల మీద మోది ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత కత్తి తీసుకొని ఆమె గొంతు కోసి హత్య చేయడం అయితే జరిగింది. అయితే రైట్ నౌ పోలీసులు మొత్తం ఫ్లాట్కి సంబంధించి 13వ ఫ్లోర్ ఏదైతే ఉందో 13వ ఫ్లోర్లో జరిగినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో ఆ హత్యకు సంబంధించి రంగంలోకి దిగారు. వెళ్ళినటువంటి సీసీ క్యామ్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అతను ఎటు వెళ్ళింది, హంతకుడు ఎలా వెళ్ళింది అనే దాని మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇదంతా కూడా ఒకటి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో రైట్ నౌ మనం చూసుకుంటే ఒకటి సార్ వెళ్ళొచ్చారు, మీరు లోపల చూసొచ్చారు, ఏంటి సార్ జరిగినటువంటి హత్యకు సంబంధించి ఏంటి? బ్రదర్, జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదో అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ స్వాన్ లేక్లో ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా ఆ పనివాడు ఇంట్లో వాడు అవటం మూలంగా ఎవరు కూడా దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి అయింది. వాళ్ళు నేను అనుకోవటం బాగా ఆమె కొంత రెసిస్టెన్స్ ఇచ్చినట్టుంది. ఏది ఇంట్లో వస్తువులు లేదు ఇది చేస్తారని ఇది చేస్తే వాళ్ళు గట్టిగా ఆమెను కొట్టడం, పొడవటం చాకుతో ఇవన్నీ చూసి చాలా బాధాకరమైన విషయం. చాలా బాధ అనిపించింది. ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది చేపిస్తాం, కానీ ఏదేమైనా ఆమె ప్రాణం అయితే తీసుకురాలేం. ఇటువంటి సంఘటనలు జరగకూడదు వాస్తవంగా. అదేదో బయట నుంచి వాడు వచ్చి ఏదన్నా ఇదైతేనో సెక్యూరిటీ వాడో పట్టుకునేవాడు కనీసం ట్రేస్ అవుట్ చేయగలిగి ఇంట్లో వాడు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ఆయన రాజేష్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగిందని బాధ. వంట అని ఇంట్లో వాళ్ళ సొంత పిల్లలకే అందులో నమ్మినోడు పైన వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో 11 నెలల నుంచి చేస్తున్నా అంట పైన 14th ఫ్లోర్లో. వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా ఎంతో నమ్మకంగా చాలా ఇది చేశారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు మోసం చేశారు. కాబట్టి ఆల్రెడీ పోలీసు యంత్రాంగం దాని మీద పనిచేస్తోంది. ఆల్రెడీ వీళ్ళు జార్ఖండ్ వెళ్ళడానికి కూడా మన పోలీసు యంత్రాంగం వాళ్ళ టీమ్స్ తయారు చేశారు.
బహుశా నేను అనుకోవడం 1-2 రోజుల్లోనే వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొస్తారు, కానీ ప్రాణం అయితే తేలేం. జరిగిన బాధకు చింతిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు చెప్పడం పెద్ద పోయినట్టు ఏం చెప్పట్లేదు, ఏదో చిన్న ఇదే పోయింది అంటున్నారు. లాకర్స్ ఏం ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు పోలీసులు కానీ ఆమె హస్బెండ్ కానీ. బట్ ఇంకా కొంచెం నిజాలు తేలాల్సింది ఉంది. పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఏమైనా చెప్పారు? అదే బ్రదర్, వాళ్ళ పోలీసులతో కూడా మాట్లాడాను, ఇక్కడ లోకల్ సిఐతో మాట్లాడా, ఏసీపీతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఆల్రెడీ సీసీ కెమెరాలు వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటి, ఆ మోటార్ బై అదే స్కూటర్ తీసుకువెళ్ళారట, అవన్నీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. ఈయన ఫోన్లు కూడా ఇచ్చేస్తున్నారు. సో అది వాళ్ళని పట్టుకోవడం ఇమీడియట్ పట్టుకొచ్చేస్తారు, అందులో ఏమి ఇబ్బంది లేదు. కానీ ప్రాణం అయితే తేలేం కదా. ఇంటెన్షన్ వేరే ఏం లేదు, అందులో డబ్బు కోసమే, దొంగతనం కోసమే వచ్చారు. కానీ లేకపోతే పెద్ద ఆమెను చంపాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది. ప్యూర్ ఇంటెన్షన్ ఈజ్ రోబరీ. దొంగతనం చేసి ఏదో పట్టుకెళ్ళాలనుకున్నారు, ఏమీ దొరకలేదు. అందుట్టు నేను అనుకుంటా మేడం కూడా బాగా రెసిస్టెన్స్ ఇచ్చినట్టుంది, దాంతో వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నారేమో నాకు అనిపించింది. బంధువులకి ఎలాంటి హామీ ఇచ్చారు మీ నుంచి? అంటే ప్రభుత్వం తరపున ఏమిస్తాం బ్రదర్, ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని తగిన సివియర్ యాక్షన్ తీసుకుంటాం అనేది చెప్పగలిగాం. కానీ అంత మించి పాపం వాళ్ళ బంధువులకి మనం పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారు, చూద్దాం. అంటే అక్కడ కుక్కర్తో ఏదో కొట్టారు, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, కుక్కర్తో కొట్టారు, పీక కోసారు, స్టాబింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే అదే నాకు అక్కడ అనిపించింది ఏంటంటే ఆమె వీళ్ళని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అర్థం కాదు, వాళ్ళు కూడా చిన్నపిల్లలంట, 20-18 ఏళ్ల వయసు ఉన్నాళ్ళని చెప్తున్నారు పనివాళ్ళు కూడా. కాబట్టి చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని గట్టిగా పట్టుకుంటుంది. లేకుంటే మనం చంపైపోతే మనం గుర్తుపట్టేస్తుంది ఈవిడ, అందరికి మనం ఇచ్చేస్తుందని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ తెలివి అక్కడికే పనిచేసింది. పట్టుకోవడం అనేది కామన్, ఎట్లా ఉన్నా ఎక్కడున్నా పట్టుకొస్తాం, అది వేరు. కానీ ప్రాణం తీశారు, చాలా బాధగా అనిపించింది బ్రదర్. సారీ. ఇద్దరు కూడా సేమ్ ఏజ్, 11 months అయిందంటే వచ్చి, ఒకటి 11 days అయిందంటే వచ్చి. జార్ఖండ్ అంట. సో వీళ్ళకి రెగ్యులర్గా ఎవరో సప్లై చేస్తారట, ఏది వాళ్ళ అసిస్టెంట్ లాంటి ఇంట్లో పని పిల్లల్ని చేసేవాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్స్. త్రో ఏజెంట్స్ వచ్చారు, వాడు 11 months వచ్చాడు, నమ్మకంగా చేస్తున్నాడు కదా అని అతన్ని ఇది చేసుకుని మళ్ళీ వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది. దాంతో పాపం వాళ్ళు నమ్మినాళ్లే మోసం చేసినట్టు చేశారు వాళ్ళు. దగ్గర 10-11 టీములు వెళ్ళాలని చెప్పాం సుబ్బారావు, ఏసీపీ అదే సిఐ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్పాం. వాళ్ళని ఒక 1 or 2 daysలో ట్రేస్ అవుట్ చేసి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసాం. ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రధానంగా కూడా ఒకటి చూసుకుంటే మాత్రము ఏదైతే హత్య జరిగిందో, హత్య చేసినటువంటి హంతకులు ఎంత జస్ట్ వాళ్ళంతా కూడా ఒక 20 years ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ 20 years ఏజ్ ఉన్నటువంటి యువకులు కానీ చెప్తారు. కేవలం వాళ్ళు డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చారు, డబ్బుల కోసమే వచ్చి ఈ హత్యకు బంగారం లోపల ఏదైనా సరే బంగారం నగలు అంతా ఉంటుంది, వాటిని దోచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. అంతకు మించి ఇంకా వేరే ఇంటెన్షన్ ఏం లేదు. కానీ వాళ్ళు ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేకపోయారు. చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని, నిజంగా చాలా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రము వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి దొంగతనం కోసం అంటే పక్కాగా 11 నెలల నుంచి వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. 11 months నుంచి పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే వంట పని చేసుకుంటూ పై ఫ్లోర్లో ఉండేవాళ్ళు. పై ఫ్లోర్ నుంచి ఇప్పుడు కింది ఫ్లోర్కి పని చేయడానికి వచ్చారు కాబట్టి ఇక్కడ రెక్కి నిర్వహించారు. అంటే లోపల ఏదైతే వీళ్ళు ఇప్పుడు రేణు అగర్వాల్ నివాసం ఏదైతే ఉందో ఆ ఇంట్లోకి కొత్తగా పనిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ మైండ్లోకి అంటే యూత్లో ఉన్న 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి లోపల నుంచి ఏదైనా పెద్ద మొత్తంలోనే బంగారం నగలు అన్నీ కూడా దొరుకుతాయి, డబ్బులు కూడా దొరుకుతాయనే ఆలోచనతోనే ఇదంతా కూడా ఒక రెక్కి నిర్వహించేసి ఇద్దరు యువకులు అంటే సుమారు ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులే చేసినట్టుగా జరిగింది. జార్ఖండ్ నుంచి అంటే ఇక్కడికి సప్లై చేసేటటువంటి ఎవరైతే మనుషులు పని చేయడానికి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా జార్ఖండ్ నుంచి సప్లై చేస్తారు. అలా జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ఇద్దరు యువకులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. రైట్ నౌ ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా వివరాలన్నీ కూడా బయటికి రావాలి. ఇప్పటికే 5 టీములు రంగంలోకి దిగాయి. 5 టీములు కూడా వీటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ప్రస్తుతం నిందితులకు సంబంధించినటువంటి వాళ్ళ అరెస్ట్ కోసము 5 టీములు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వితిన్ 2-3 daysలోనే వీళ్ళందరినీ కూడా
పట్టుకుంటాము అని అయితే పోలీసులు చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. వీళ్ళు వచ్చినటువంటి మార్గం, వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని అంతటిని కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి జార్ఖండ్కి ఇప్పటికే స్పెషల్ టీం వెళ్ళింది. డెఫినెట్గా వితిన్ 2 daysలోనే ఈ కేసును ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అత్యంత దారుణమైనటువంటి హత్య. మహిళ ఒంటరిగా ఉంటుంది, రేణు అగర్వాల్ ఒంటరిగా ఉంటుంది. 50 సంవత్సరాల వయసున్నటువంటి ఆమె ఒంటరిగా ఉంటుందని గుర్తించే పక్కా ప్రీ ప్లాన్ ప్రకారం ఇంటిలోకి ప్రవేశించి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఆమె అక్కడికి కూడా వాళ్ళిద్దరినీ కూడా చాలా అంటే చాలా వరకు కూడా ఫైట్ చేసింది. ఆమె కూడా ఫైట్ చేసింది. డెఫినెట్గా కూడా వాళ్ళిద్దరినీ ఎక్కడ గుర్తిస్తుందేమో అని ఒకే ఒక భయంతో ఆమెను చంపేసినట్టుగా అయితే ఇప్పుడు సమాచారం అందుతుంది. కాబట్టి చూడాలి వితిన్ 2 daysలో దొంగలు ఎవరైతే హంతకులు ఎవరైతే ఉన్నారో హంతకులు